ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణాస్త్రంతో నిన్ను ఆదుకొందును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంలో విమోచింపబడిన ప్రతి ఒక్కరం కూడా మనం అబ్రాహాము సంతానమైనాం. ఎందుకంటే ఎప్పుడైతే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడో, ఎవరైతే విశ్వాస సంబంధులైనారో, యేసుక్రీస్తును విశ్వసించి ఆయన శిలువ రక్తం దగ్గరకు వచ్చి, ఆయన శిలువ దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా నన్ను కడుగా అని అడిగిన ప్రతి ఒక్కరు కూడా అబ్రాహాము సంబంధులు, విశ్వాస సంబంధులు అయినారు. వారితో దేవుడు చెప్తున్నాయి ఏంటంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అని చెప్తున్నాను. అంటే మనం ఇశ్రాయేలుగా, యాకోబుగా ఉన్న మనల్ని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. అయితే ఆయన ఏమంటాడు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం అంటున్నాడు. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నువ్వు యాకోబులాగా ఉంటివి అంటే ఇశ్రాయేలుగా నేను మార్చిన, నేను ఏర్పరచుకున్నాను, అబ్రాహాము సంతానమా అంటున్నాడు. అంటే అబ్రాహామును ఎట్లయితే శాశ్వత కృపతో సమస్త ఆశీర్వాదంతో నింపినానో, సమస్త జనులకు ఆశీర్వాదకరంగా మార్చినానో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము విశ్వసించిన మనల్ని కూడా ఆయన మనల్ని ఏమంటాడంటే అబ్రాహాముతో సహమా వారసులుగా మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమంటాడు, భూదిగంతముల నుండి దాన్ని పట్టుకొని పిలిచివాడై ఉన్నాడు. నువ్వు యేసు ప్రభుని అంగీకరించినాక నువ్వు తప్పిపోయిన అనేక మార్గాల నుంచి ఆయన నేను విడిపించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడి ఉన్నాడు అనే విషయం మనం గుర్తెరగాలి. ఆయన దాసునిగా చేసుకున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సాయం చేయవాడు. ఈ లోకంలో మన యాత్రలో, అల్పకాల యాత్రలో భయాలు, దిగుళ్ళు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, పురుగుదళ్ళు వస్తుంటాయి. వాటన్నిటిలో ఏమంటున్నాడు, నేను నీకు సాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణాస్త్రంతో ఆదుకుంటా అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలంన మనకు దిగుళ్ళు, కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు విశ్వాస సంబంధులమైన మనము ఎవరి వైపు చూడాలంటే, నీకు సాయం చేయవాడు నేనే అని చెప్పినాక, అంటే నేనే అనే మాట అర్థం ఏంటంటే ఇంకెవ్వరు కూడా నీకు సాయం చేయరు. ఈనాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే నీవెవ్వరిని ఏ సాయం అడిగినా నీతో మాట్లాడే పరిస్థితిలో లేరు. అది ఆర్థికంగా ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. ఈ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఎవరి పరిస్థితిని వారు బిజీ అయిపోయినారు. మనుషులతో సంబంధాలు లేకుండా పోయినాయి, ప్రేమలు లేకుండా పోయినాయి. అవిధేయులు, అనురాగ రైతులు అని అపొస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ఈనాడు ఆ పరిస్థితిలో విశ్వాసులు జరుగుతున్నారు, సంఘం జరుగుతుంది అదే రకంగా. అందుకనే ప్రియమైన వాళ్ళారా, వాక్యానికి భిన్నమైన పరిస్థితులు సంఘంలో నెలకొంటున్నాయి. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపక, ప్రేమ కలిగి ఉండక, ఇంకోటి ఉండేది ఏంటంటే దేవుని మీద ఆధారపడక, నీకు సాయం చేయవాడని నేనే అన్నాక మనం ఏం చేయాలంటే మన ప్రతి అవసరత కూడా ఆ ప్రభు మీదకి తీసుకురావాలి. ప్రభువా నువ్వు సాయం చేస్తున్నావు, చెయ్యి అని ఆయన దగ్గర అడగాలి. అట్లా అడిగితే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ ఉదయకాలంలో నేను ఎన్నోసార్లు ఈ భయాలకు, ఈ దిగుళ్లకు మనం ఏమైపుతున్నాం అంటే దేవుడి నుంచి మన మనసు వేరే దిగు తిప్పుకుంటున్నాం. అంటే మనకు ఈ భయాల దిగులు వచ్చినప్పుడు ఏంటంటే అయ్యో దేవుడు సాయం చేస్తాడో చేయడు అనే ఉద్దేశంతో పక్కకు చూస్తున్నాము. అదే పాపము. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే ఆయన అనుగ్రహించిన మహిమ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు మీద నీ గురి ఉండకుండా పక్కకు చూడడమే పాపము. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు యేసు ప్రభుని చూసినంతసేపు ఎలాంటి ఆ నీళ్లకు నడవజాలని నీళ్ళ మీద కూడా నడిచి
ఆ తొలుకులకు ఆ పొంగులకు భయపడలేదు, కానీ ఎప్పుడైతే దృష్టి పక్కకు దింపినాడో అప్పుడు మునిగిపోయినాడు. మన జీవితంలో కూడా మనము దృష్టి ప్రభు మీద ఉంచినంతసేపు, ఆయన సాయం చేస్తానన్నాక ఆయన మీద ఉంచినంతసేపు దేనికి భయపడవలసిన పర్లేదు. ఎందుకంటే మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవాశమనుంది. అంతకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేరు. ఆ మరణం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువే సహాయపడతా అంటున్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూద్దాం, ఆయన వల్ల మేలు అనుభవిద్దాం. దేవుడి మాట దీర్చిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో అనేక సార్లు మేము అబ్రాహాము సంతానమని, ఇశ్రాయేళ్లమని, యాకోబుగా ఉన్న మమ్మలను మార్చినవని విషయం మర్చిపోయి, భయాలకు దిగుళ్లకు వంగిపోయి మమ్మల్ని ఎవరు దిక్కులేని వారమని దూరంగా పోతున్నాం. నువ్వు బుద్ధిగంతముల నుండి పట్టుకుని వాడవు, నీతి అనే దక్షిణాస్తంతో నన్ను కాపాడేవాడవని మరొకసారి ఎరిగి నీ వైపు నేనే సాయం చేస్తానన్నావు. నీ వైపు చూసుట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.